నేను ఒక నిమిషం ప్యానల్ స్పీకర్ గారు, ఎంత దుర్మార్గంగా జరిగిందంటే ఇరిగేషన్ శాఖ, సరే 21,000 కోట్లు జరిగిందా, 1,00,000 కోట్లు జరిగిందా, 90,000 కోట్లు జరిగిందా, సరే దోస్ ఆర్ డీటెయిల్స్. 90 to 95,000 crores ఖర్చు పెడితే మరి మీ సభ్యులకు కూడా తెలవాలి. 90 to 95,000 crores మీరు ఖర్చు పెట్టిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కొత్త ఆయకట్టు జనరేట్ ఎంత అయిందండి? న్యూ ఆయకట్టు ఎంత జనరేట్ అయింది? సిఏజీ రిపోర్ట్ ప్రకారము 40,000 ఎకరాలు. సరే ఇప్పుడు మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చెప్పే లెక్కలు 1,00,000 ఎకరాల కంటే కొద్ది ఎక్కువ. అంటే ఆల్మోస్ట్ 1,00,000 crores ఖర్చు పెడితే ఓహో అని చెప్పుకున్నారు, ప్రపంచం చెప్పుకున్నారు, ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్ట్ చెప్పుకున్నారు. కొత్త ఆయకట్ క్రియేటెడ్ ఈజ్ ఓన్లీ అబౌట్ 1,00,000 acres. 1,00,000 కోట్లు ఖర్చు పెడితే మరి పాలమూరు రంగారెడ్డికి 25,000 కోట్లు ఖర్చు పెట్టారు. కొత్త ఆయకట్ క్రియేటెడ్ 0. No, because మీరు ఇట్ ఈస్ ఆన్ స్టేట్ ఫైనాన్సెస్. మీరేమన్నారు? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అద్భుతంగా చేసినారు. నేనేం చెప్తున్నా, మీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు ఏదైతే ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచినరో ఇట్ ఈస్ ఆల్ బీన్ ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇది మీరు జరిగిందని నేను క్లారిఫికేషన్ ఇస్తున్నా. కాళేశ్వరం ప్రాజెక్టుకి 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలు కొత్త ఆయకట్టు. పాలమూరు రంగారెడ్డికి 25,000 కోట్లు ఖర్చు పెడితే 25,000 కోట్లు ఖర్చు పెడితే కొత్త ఆయకట్టు క్రియేటెడ్ 0 acres. సీతారాం సాగర్ కి 7,500 కోట్లు ఖర్చు పెడితే కొత్త ఆయకట్టు క్రియేటెడ్ 0 acres. అంటే ఇన్ని లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి మీరు కొత్త ఆయకట్టు క్రియేట్ చేయకుంటే ఈ రాష్ట్రాన్ని అప్పులో ముంచిన వాళ్ళు కాదా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా స్పీకర్ గారు, ఇది మొత్తం శాసనసభకి తెలంగాణ ప్రజానీకాన్ని తిరగాలి. మేడిగడ్డలో జరిగిన విషయం క్రిమినల్ నెగ్లిజెన్స్. వరుస సమీక్షల తర్వాత నేను చెప్తున్నా, మేడిగడ్డ బ్యారేజ్ పూర్లీ డిజైన్, పూర్లీ బిల్ట్. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఇన్ని 1,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక బ్యారేజ్ కొలాప్స్ కావడం, అసలు నేను ఏ డేట్ జరిగిందండి? October 21. వాళ్ళ ప్రభుత్వం ఉన్నది ఎప్పటి వరకు? బహుశా వారం 10 రోజుల కింద వరకు. ఆనాటి ముఖ్యమంత్రి ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు చూస్తుంటే దేర్ ఆర్ మెనీ అలార్మింగ్ సిగ్నల్స్. ఎవరు రియాక్ట్ కాలేదు, ఎవరు దాని మీద ఏమి రెక్టిఫికేషన్ చర్యలు తీసుకోలేదు. నిన్న ఏదైతే ఏజెన్సీ కన్స్ట్రక్షన్ వచ్చిండ్రో వాళ్ళు ఏమంటారు? మీరు డిజైన్ ఇచ్చిండ్రు, మీరే స్పెసిఫికేషన్ ఇచ్చిండ్రు, మీరే మెటీరియల్ చెప్పిండ్రు, దాని ప్రకారం కట్టినాం. ఇంజనీర్లు అడిగితే ఇదేం డిజైన్ అంటే అప్పుడు ఎవరు సార్ మొత్తం డిజైన్ ఒక ఆయన కదా, ఆయన కట్టమని మేము కట్టినాం. ఇట్ ఈస్ అంటే ఐఎమ్ సేయింగ్ విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ, నథింగ్ ఇస్ గ్రేట్ రెస్పాన్స్ చెప్తున్నది. మేడిగడ్డ బ్యారేజ్ పియర్, ఆ పియర్ ఉంటుంది కదా, బ్లాక్ నెంబర్ 7, వాళ్ళని ఐ విట్నెస్ అడిగితే పెద్ద శబ్దం వచ్చింది, కొలాప్స్ అయిపోయింది. ఒక్కసారి 5 feet కొలాప్స్ అయిపోయింది లోపలికి. సరే నేను అడిగిన వాట్ ఈస్ ద వర్స్ట్ సినారియో, వాట్ ఇస్ ద బెస్ట్ సినారియో? వాళ్ళ అదర్ ఏజెన్సీస్తో యాజ్ ఎ గవర్నమెంట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఐ హావ్ ట్రైడ్ టు ప్రొటెక్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ పీపుల్ అండ్ ద గవర్నమెంట్. హౌ డు వి రెక్టిఫై సిచ్యువేషన్? వాళ్ళు ఏమంటారంటే, సరే ఇప్పుడు ఏదో October 21 జరిగితే ఈ రోజు ఏంది 15th or 16th, 17th, 18th, ఇప్పటి వరకు సరే ఆ 40 రోజుల్లో వాళ్ళు కంటిన్యూ 40 రోజుల్లో సీరియస్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ కూడా జరగలేదు. ఇప్పుడు ఎల్ఎన్టీ ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే, మాకు ఉన్న అభిప్రాయంలో జియాలజీ సరిగా చెక్ చేయలేదు, డిజైన్ సరిగా లేదు, కాబట్టి పియర్ యొక్క ఫౌండేషన్ కొలాప్స్ అయింది. మరి ఏం చేయాలి దానికి? మొత్తం బ్లాక్ 7 యొక్క లాంగవిటీ గురించి మరి ఏం చేయగలుగుతామో మరి వాళ్ళు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బట్ ఇట్ ఈస్ సచ్ ఏ సీరియస్ ల్యాబ్. మరి హరీష్ రావు గారు, మరి మీరు అందరూ ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడినరు, మేము అద్భుతంగా ప్రాజెక్ట్ కట్టినాం. మీరు కట్టిన మీ మాటల్లో అతి అద్భుతమైన ప్రాజెక్టు పరిస్థితి ఇది. అంటే అప్పు తీసుకొచ్చి కట్టినది ఇది మేడిగడ్డ బ్యారేజ్. అన్నారం సుందిల్లా రెండిటికి క్రాక్స్.
దానికి ఇప్పుడు రిపేర్స్ చేపట్టాలి, ఆడ 2 TMC వాటర్ ఉంటే డీ వాటర్ చేయాలి. అంటే ఒకటి ఇది నిజంగా కూడా తెలంగాణలో ప్రతి పౌరుడు అలార్మ్ అయ్యే సిచ్యువేషన్. టోటలీ యాడ్హాక్ డెసిషన్స్ గత ప్రభుత్వంలో. మరి అసలు నిజంగా సమీక్ష చేస్తుంటే ఎవరు నిర్ణయాలు తీసుకున్నారు? వాట్ ఈజ్ ఆన్ రికార్డ్? ఇట్ ఈస్ రియలీ అలార్మింగ్ సిచ్యువేషన్. ప్యానల్ స్పీకర్ గారు, నేను ఎందుకు ఈ విషయం ఈ సబ్జెక్ట్ మీద చెప్తున్నా అంటే, ఇప్పుడు గత ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చిండ్రు, మేము ప్రొడక్టివ్గా చేసినాం, మేము ఏదో ఉపయోగించినాం అంటే ఉపయోగించింది ఈ విధంగా మన అందరినీ, మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి ఈ విధంగా మరి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన విషయం తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం. తప్పనిసరి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుందని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను. సార్ 55 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్ర, కాంగ్రెస్ పార్టీ నిర్వాకం, విద్యుత్ విషయం అడుగుతారు ఇనరా మళ్ళా అదే చెప్తున్నా. అధ్యక్ష నేను చెప్తలేను, వైట్ పేపర్లో ఇలా చాలా గొప్పగా ఈ ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది అధ్యక్ష. ఏం చెప్పింది అధ్యక్ష? మాకు ప్రజలు 11 సార్లు అవకాశం ఇస్తే, 50 ఏళ్ళ అవకాశం ఇస్తే మేము ఇయ్యగలిగింది 2014 నాటికి 6 గంటల కరెంటు మాత్రమే. అంతటి అసమర్థత మాది, అంతటి చేతగానితనం మాది అని వాళ్ళే ఒప్పుకున్నారు అధ్యక్ష. చెప్పనండి అధ్యక్ష, నేనేం అన్పార్లమెంటరీ మాట్లాడతలేను, శ్వేతపత్రంలోదే మాట్లాడుతున్నా అధ్యక్ష. కాంగ్రెస్ అధ్యక్ష ఇప్పుడు మీది కాంగ్రెస్ పార్టీ కాదు సార్. అధ్యక్ష మీరు మాకు అవకాశం ఇవ్వాలి సార్, తప్పు సార్ సార్. ఆయన మాట్లాడినప్పుడు నాకు అవకాశం ఇవ్వాలి మీరు దయచేసి. అధ్యక్ష విజయవాడలో రాయలసీమ థర్మల్ పవర్ కేంద్రం ఎక్కడ పెట్టిన అధ్యక్ష? కడపలో బొగ్గుందా అధ్యక్ష? కడపలో నీళ్లున్నాయా అధ్యక్ష? విజయవాడలో బొగ్గుందా? ఇలా బాగా మాట్లాడుతున్నారు. ఆ రోజు తెలంగాణలో విద్యుత్ కేంద్రాలు కట్టకుండా తెలంగాణ ఏర్పడే నాటికి 2700 లోటు మెగావాట్లతో 2700 మెగావాట్ల లోటుతో ఆనాడు మాకు నష్టాల్లో అప్పజెప్పిపోయింది. వీళ్ళు కాదా అధ్యక్ష? 6 గంటల కరెంట్ ఇచ్చింది వీళ్ళు కాదా? నేదునూరు గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. నేదునూరు గురించి చెప్తా అధ్యక్ష. నేదునూరులో భూసేకరణ చేసి ఆయన చెప్పిందే చెప్తున్నా సార్. నేదునూరులో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం పెడతామన్నారు. శంకర్పల్లిలో జయపాల్ రెడ్డి గారు, మేము ఒక నేదునూరులోనే ధర్నా చేయలేదు సార్. మీ జిల్లా శంకర్పల్లిలో కూడా మేమే ధర్నా చేసినాం, నేదునూరులో కూడా మేమే ధర్నా చేసినాం. 2 దగ్గరలో రైతుల భూములు తీసుకున్నారు. గ్యాస్ సార్ ఇప్పుడు వైట్ పేపర్ మీద చర్చ జరుగుతుంది అధ్యక్ష. సార్ మా గౌరవ సహచర మంత్రి గారు నేదునూరు గురించి అడిగారు. మళ్ళా రాజకీయంగా చర్చ మొదలుపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు గౌరవనీయులు. మేము అడుగుతా ఉన్నాము, ఎవరైతే సిపిఐ సభ్యులు వారి చర్చ ఇంకా జరిగేది ఉందో చెప్పండి. తర్వాత వారి పూర్తి స్థాయిలో క్లారిఫికేషన్లో అడగమనండి సార్. తప్పకుండా పూర్తి స్థాయిలో వారు జవాబు చెప్తారు పవర్ మంత్రి గారు. దయచేసి మరి ఆ చర్చను కొనసాగించే విధంగా సిపిఐ గౌరవ శాసనసభ్యులకు అవకాశం అనుకుంటారు. సార్ అది జైపూర్ ఫౌండేషన్ వేసినాడు. నా పిండ ప్రదానం చేశారు. ఒక సభ్యుని ఆవేదన చెప్పుకుంటాడు. కడప కర్నూలు గురించి మాట్లాడతారు అధ్యక్ష. నా జిల్లాలో ఎందుకు చేయలే? పిండ ప్రదానం చేశారు కదా అని అడుగుతాను అధ్యక్ష. ఇవాళ ఎందుకు మీరు ఆ ప్రాజెక్టు చేపట్టలేని అడుగుతా, దానికి ఎందుకు సార్? మంత్రి గారు అడిగిన ప్రశ్నకు జవాబే ఇవ్వండి మీరు దయచేసి. ఇలా బాధ ఎక్కడ అనిపిస్తుంది సార్ అంటే, సరే మంత్రులకు ఆవేశం రావచ్చు, పాపం వారికి ఏదో గతంలో ఏదో అవమానం జరిగిందని బాధపడుతుండొచ్చు. కానీ మరి స్వయంగా ఈ ముఖ్యమంత్రి గారే మా నాయకుడు కేసీఆర్ గారి పిండం పెడతా అని చెప్పి మాట్లాడిన నాయకుడు సార్. దాని గురించి నేను పోను, కానీ దాని లోపలికి నేను పోను. కానీ అధ్యక్ష వారికి తెలవాలా, మంత్రి వారికి తెలవాలా. ముఖ్యంగా శ్వేతపత్రం ప్రచురించింది ప్రభుత్వం, అన్ని సమగ్రమైన సమాచారంతో అవగాహనతో రావాలి. నేదునూరులో ఎక్కడ మానకొండూరు నియోజకవర్గం నేదునూరులో, అదేవిధంగా శంకర్పల్లి ఇవాళ చేవెళ్ళ నియోజకవర్గం శంకర్పల్లిలో ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు నెలకొల్పుతామని చెప్పి భూసేకరణ చేసిండ్రు, రైతుల దగ్గర తీసుకున్నారు. మేము టీఆర్ఎస్ పార్టీగా ఆనాడు ఒక దగ్గర ధర్నా చేయలే, ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ధర్నా చేయలే. కేంద్ర ప్రభుత్వమే తీసుకున్న నిర్ణయాన్ని గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు ఎందుకు పెడతలేరు? బొగ్గు లేని విజయవాడలో ఎందుకు పెడతారు? బొగ్గు నీళ్లు లేని రాయలసీమలు ఎందుకు పెడతారు? మా కాడ ఎందుకు పెట్టరు అని ఆనాడు తెలంగాణ ప్రయోజనాల కోసం తప్పకుండా తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా కొట్లాడినాం, గట్టి కొట్లాడినాం. అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నా, గౌరవ మంత్రి గారికి అవగాహన ఉండాలా. ఈ దేశంలో ఎక్కడన్నా గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం సఫలమైందా? నేదునూరులో గ్యాస్ అలొకేషన్ అయ్యిందా?
ఏదో అక్కడ హాట్ స్పాట్స్ గా భూములు తెచ్చిండ్రు, ఏదో క్లియరెన్స్ అన్నారు, పారేసిపోయిండ్రు తప్ప ఆనాడు యూపీఏలో జయపాల్ రెడ్డి గారు స్వయంగా పెట్రోలియం శాఖ మంత్రిగా ఉండే గ్యాస్ అలొకేషన్ చేయలేదు. గ్యాస్ అలొకేషన్ చేయలేదు కాబట్టే ఆ 2 ప్రాజెక్టులు టేకాఫ్ కాలేదు. నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా, ఇప్పుడు టేకప్ చేయండి. ప్రభుత్వం మీది, నేదునూరులో పెట్టండి, శంకర్పల్లిలో పెట్టండి, తప్పకుండా పెట్టి ఇప్పుడు హామీ ఇవ్వాలా. ప్రభుత్వం కమిట్మెంట్ ఇవ్వాలా. గౌరవ డిప్యూటీ సీఎం గారు హామీ ఇస్తారని చెప్పి కూడా నేను నమ్ముతా ఉన్నా. ఇంకొక మాట కూడా అధ్యక్ష, ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా మాటలు మాట్లాడినారు. ఒక మాట మాత్రం నేను చెప్తా అధ్యక్ష, ఇవాళ నోటికొచ్చినట్టు అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడుతుంటే వారిని అవమానిస్తారు, ఇక్కడ మేం మాట్లాడితే మమ్మల్ని అవమానిస్తారు. సార్ కోనమనేని సాంబశివ గారు సార్ ఒక నిమిషం సార్. సార్ మా భారతీయ జనతా పార్టీ పేరు